నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ముండ్లమూరు మండలం ముండ్లమూరు గ్రామం తాళూరు రోడ్లో సంచిలో ఆడబిడ్డను ఉంచి వదిలేసిన విషయాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది బిడ్డకు చికిత్స చేస్తూ అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. బిడ్డ పరిస్థితి క్షేమంగా ఉన్నట్టు 108 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ వేణుకుమార్ తెలియజేశారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని స్థానికులు ప్రశంసించారు. ఏ తల్లి కన్న పసిబిడ్డ ఊరు చివర ఈ రాత్రి సమయంలో జొన్న చేలులో శ్రేయబడ్డ పసి శిశువు దయనీయ పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం గ్రామ శివారులో అద్దంకి వెళ్లే మార్గంలోని జొన్న చేలో ఆడపిల్ల పుట్టిందని, భారమైందో, అక్రమ సంతానంగా పుట్టిందనే, అనారోగ్య సమస్యలతో పుట్టిందనే కారణాలు ఏమైనా ఒక తల్లి మానవత్వాన్ని, అమ్మతనాన్ని అన్నీ మర్చిపోయి కర్కశ్యంగా ఒక 6 రోజులు బ్రతికి ఉన్న ఆడ శిశువును జొన్న చేలో పాపను పారవేయడం జరిగిందని, ఆ పసిపాప లేత శరీరంపై వీచే గాలుల ద్వారా జొన్న చేను ఆకులు శరీరంపై రాపిడి జరగడం ద్వారా రక్తస్రావం అవ్వడం, దాహం కలగడం, బిగ్గరగా ఏడుస్తున్న తన ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేక రాత్రి అంతా ఆ జొన్న చేలో పసి హృదయం ఆవేదనలతో, ఆక్రందనలతో అల్లాడుతూ ఉండిపోయింది. తెల్లవారుజామున గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఊరు బయట బహిర్భూమికి వెళ్లిన వాళ్ళకి పసిపాప యొక్క ఏడుపులు వినిపించడంతో వెంటనే వారు ముండ్లమూరు ఎస్ఐ ఎం కోటేశ్వరరావుకు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ కు, ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి ఈ విషయాన్ని జిల్లా మహిళా శిక్షణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ పద్మసునంద ఆదేశాల మేరకు పసిపాపను ముండ్లమూరు అంగన్వాడీ సూపర్వైజర్ బి ఇంద్రా, అంగన్వాడీ కార్యకర్త కల్పన, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ అవుట్ రీచ్ వర్కర్లు టి దుర్గా భవాని, వి మల్లేశ్వరి సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే పాపని సంరక్షణ తీసుకొని స్థానిక అంబులెన్స్ లో ప్రథమ వైద్య చికిత్స నిమిత్తం అద్దంకి కమిటీ హెల్త్ సెంటర్ కు తీసుకురావడం జరిగినది. స్థానిక డాక్టర్లు పాప యొక్క ఆరోగ్య స్థితిని పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవ నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగినది. స్థానిక ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి లత, రిమ్స్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తిరుపతి రెడ్డి పర్యవేక్షించి పాప యొక్క ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని, శరీరం జొన్న చేలోనే ఆకులు రాపిడి ద్వారా ముఖంపై, చేతులపై కొంత గాయాలు కావడం జరిగిందని, పూర్తి వైద్య పరీక్షలు చేసి పాపకు మెరుగైన వైద్య సేవలు అందించి పాపకు ఎటువంటి ప్రాణహాని లేకుండా పూర్తి వైద్య సేవలు అందిస్తామని తెలియజేసినారు. పాప పూర్తిగా ఆరోగ్యం కోరుకున్న తరువాత పాపను ఒంగోలు రామ్నగర్లోని మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడేటటువంటి శిశు గృహాలు చేర్పించడం జరుగుతుందని, పోలీస్ వారి యొక్క పాపను ఎవరు పారేశారు అనేది తెలుస్తుందని, వారి పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా బిడ్డలను పెంచలేమని గాని, భారం అనుకున్న ఆడపిల్ల పుట్టిందని, వివక్షత ఉన్న, అనారోగ్యంతో పుట్టారని, ఒక అపోలో ఉన్న, ఎవరు మీ బిడ్డల్ని కర్కశంగా మానవత్వం మర్చిపోయి పసిబిడ్డలను ముళ్ళ పొదల్లో లేదా ఆ బిడ్డలకు ఎటువంటి ప్రాణహాని కలిగించకుండా జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు గాని, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గాని, జిల్లా బాలల సంరక్షణ అధికారులు గాని సమాచారం ఇచ్చినట్లయితే వారిని మా సంరక్షణలోనికి తీసుకొని వారికి సంరక్షణ కలిగించడం జరుగుతుందని, ఎవరు ఆ పసి హృదయాన్ని పారవేయవద్దు, చంపవద్దని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఏ పద్మ సునంద పేర్కొన్నారు. అక్కడ నుండి ఆ పాపను అంతా క్లీన్ చేసి అక్కడ నుండి అద్దెకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా డిహైడ్రేషన్ అవడం వల్ల పాపను డాక్టర్ గారు చెకప్ చేసి అక్కడ నుండి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆ పాప అంతా కండిషన్ బాగున్న తర్వాత శిశు గృహానికి మేము
ఏఎస్ఐ గారు హాస్పిటల్లో చేర్చడం జరిగింది. పిహెచ్సి హాస్పిటల్ నుండి అక్కడ నుండి అద్దెకి సిహెచ్సి ఇక్కడ కండిషన్ చూసి అక్కడ నుండి ఎన్ఆర్సీ ఒంగోలు టీమ్స్ ఎన్ఆర్సీకి జరుగుతుంది. ఇది మేము దీన్ని ఫాలో చేసి పాప కండిషన్ బాగున్న తర్వాత శిశువులు మేము జాయిన్ చేయడానికి హెల్త్ సెంటర్ అతనికి ఈరోజు మార్నింగ్ ఉదయం 9:15 to 9:30 ఆ ప్రాంతంలో ఒక అన్నోన్ బేబీని ముళ్ళమూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ బేబీ ముళ్ళమూరు వైద్య సిబ్బంది చెప్పినటువంటి సమాచారం మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో బేబీని విసిరేసి వెళ్ళడం జరిగిందంట. వెంబటే వీళ్ళు గమనించి ముళ్ళమూరు పిహెచ్సికి తీసుకొని అక్కడ ప్రైమరీ కొంచెం స్టెబిలైజేషన్ చేసి ఇమీడియట్గా సిహెచ్సి అద్దెకి పంపించారు. మేము ఇక్కడ బేబీ రిసీవ్ చేసుకున్నప్పుడైతే బేబీ బాగా డీహైడ్రేట్లో ఉన్నది. బాగా డీహైడ్రేట్ అయిపోయి అసలు ఉరుకు పరుకు లేకుండా డల్గా ఉండి బీపీలో ఉండి అలా ఉన్నది. అటువంటి కండిషన్లో తీసుకున్నాము. ఇక్కడ రాగానే ఇమీడియట్గా ఫార్ములా ఫీడింగ్ కొంచెం పట్టించడం జరిగింది. కానీ బేబీ అయితే ఫార్ములా ఫీడింగ్ తీసుకునే స్టేజ్లోనే ఉన్నది. కాకపోతే ఫుల్లీ డీహైడ్రేట్లో ఉన్నది. బేబీ ఒంటి మీద కూడా కొంచెం కందినటువంటి ఎర్రగా ఉన్నటువంటి కాండ్రోజన్ అట్లా గాయాలు కూడా ఉన్నది. బరువు అయితే బేబీకి 1.75 kg ఉన్నది. అలాగే ఫీమేల్ బేబీ. నాకు సంబంధించినంత వరకు అయితే ఈ బేబీ ఫీమేల్ బేబీ కాబట్టి బరువు తక్కువ, ఇట్లా నెలలు తక్కువ పుట్టుంటుంది. ఎవరికో తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి ఇష్టం లేక భారం అని కష్టం అని అట్లా వదిలించుకోవడం కోసం అట్లా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ప్రజెంట్ బేబీ అయితే ఇంకా రావడంతో మేము క్యాన్లో పెట్టి ఐవి ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేసాము. మినిమం ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫార్ములా ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీ అయితే రికవర్ అయింది. బేబీ ఇప్పుడు హార్ట్ రేట్ కానీ సాచురేషన్ కానీ గుండె కొట్టుకోవడం కానీ నార్మల్గా వచ్చింది. గుండె నుంచి అయితే బేబీకి అయితే ప్రాణ ప్రమాదం అట్లా ఏం లేదు. జనరల్గా ఎంతమంది కూడా ఇటువంటి బేబీ వచ్చింది, ఒకసారి 2 సార్లు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్లో మేము బేబీని రిసీవ్ చేసుకోగానే బేబీని స్టెబిలైజ్ చేస్తాము. స్టెబిలైజ్ అయిన తర్వాత పోలీసు వారికి ఇంటిమేషన్ పంపిస్తాము. అలాగే దాని కన్సల్టెంట్ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కొంతమంది ఆర్గనైజేషన్ వాళ్ళు వస్తారు మాతో. వాళ్ళకి అప్పచెప్పి బేబీని పెద్ద ఎన్ఐసికి ఒంగోలుకి రెఫర్ చేస్తాము. ఆ ఒంగోలులో మిగతా ట్రీట్మెంట్ అంతా ఇచ్చి వాళ్ళు బేబీ కొంచెం 2.5 kg కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ వెయిట్ అంటారు. బేబీ 1.75 ఉంది కాబట్టి 2.5 kg వెయిట్ వచ్చేంత వరకు ఎన్ఐసి పర్యవేక్షణలో ఉంచుకుంటారు. ఈ లోపల అక్కడ కన్సర్న్ ఎవరికైతే ఇన్ఫార్మ్ చేయాలో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత బేబీ నార్మల్ కండిషన్కి వచ్చి బేబీ బాగా వెయిట్ గెయిన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బట్టి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ బేబీని అయితే స్టెబిలైజ్ చేసి మేము ఒంగోలు ఎన్ఐసికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటర్ ఆడున్నాయి కానీ కలిపి సరే కాదు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించకుండా పనిచేయాలని ప్రకాశం కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు. సంతనూతలపాడు పేర్లమాన్యం సచివాలయం పరిధిలో సార్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాల్సి వస్తే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ అన్నారు. సంబంధిత కుటుంబాలు బంధువులకు ఇరుగు పొరుగు వారికి నోటీసుల రూపంలో తెలియజేయాలన్నారు. సంబంధిత అధికారులను కూడా భద్రపరుచుకోవాలని చెప్పారు. ఆయా విషయాల్లో స్థానిక బిఎల్ఏ బిఎల్ఓ సహకారం తీసుకోవాలన్నారు. అవసరమైన మేరకు సిబ్బందిని కేటాయించినందున ఆదివారం నాటికే ఈ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఈఆర్ఓ మాధురి, స్పెషల్ ఆఫీసర్ నిర్మలా జ్యోతి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టోటల్గా 1430 ఉన్నది. డిజిటైజ్డ్ 962, పెండింగ్ 463. తర్వాత 30 ఉన్నాయి. డెత్స్ 50, మైగ్రేటెడ్ 95, అన్కలెక్టబుల్. వాట్ డస్ ఇట్ మీన్ అన్కలెక్టబుల్? డబల్ ఉన్నాయి. ఇవి తర్వాత టు బి కలెక్టెడ్. ఎప్పటికప్పుడు ఈ ఫార్మాట్లో వాళ్ళకి కంటిన్యూగా పెట్టండి. బిఎల్ఏ సార్ మీరు ఉన్నారమ్మా? ఏం వీళ్ళందరికీ పర్మనెంట్గా లేదా? 128 కూడా లేదు సార్.
వాట్సాప్లో పెడితే సరిపోతుంది, లేదంటే ఆధార్ నెంబర్ చెప్పమని అడగాల, లేదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరు నీ మీద నమ్మకం లేదు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరికైనా మాట్లాడించాలా, చేయించాలి కదా. మనకు టైం లేదు చెప్తున్నా దాంట్లో, రేపు 11 కల్లా క్లోజ్ కావాలి. మీరు ఇట్లా చేస్తే అవ్వదు. గీత కొంతమంది ట్రేసర్లు కావాలి సార్, కొంతమంది లిస్టీస్ ఉన్నారు సార్, వాళ్ళు దొరకట్లేదు సార్. వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ అలా కాదు, నీకు వాళ్ళు మొత్తం టోటల్గా పెండింగ్ లిస్ట్ ఈ 200 లిస్ట్ ఉంటుంది దగ్గర. 208 ఉన్నారు కదా బ్యాలెన్స్, బ్యాలెన్స్ లిస్ట్ ఉంది దగ్గర. బ్యాలెన్స్ లిస్ట్లో ఎంతమందిని మీరు ఫామ్స్ వచ్చినాయి, నీకు 100 ఫామ్స్ వచ్చినాయి అంటే నీకు ఇంకెంత ఉంటుంది, నీకు 100 ఫామ్ అంటే ఈ 130కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడికి పోయారు, తర్వాత పర్మనెంట్గా ఎంతమంది పోయారు, టెంపరీగా వస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదంతా చేసుకున్నాం. ఎక్సర్సైజ్ చేసామా? చేస్తే ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఇప్పుడు నీకు 130కి ఏంటి ఆరా ఏంటి అంటే 130లో ఒక మినిమం ఒక 80 ఉన్నాయి సార్ చేయవలసిన డీటెయిల్ చేయవలసిన ఉన్నాయి. మొత్తం 270 పెండింగ్ సార్, అందులో 80 ఉన్నాయి. ఇప్పుడు 80 ఉంటే నీకు 210 ఉంటే 210 ఏంటి ఆరా. ఇప్పుడు డెత్లో ఉండే మైగ్రేషన్ ఉన్నాయి సార్. మిగతా కొంతమంది పెళ్లి చేసుకొని వస్తారు కదా సార్, వాళ్ళు తీసి యాప్లో కొట్టుకుంటే కొంచెం ఫేవర్ రావట్లేదు సార్. పైన ఎందుకు కావట్లేదు? ఇలా ఎలా ఫైండ్ అవుట్ చేసావు దాంట్లో? మీరు ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ మనం పెట్టమన్నాం కదా, నువ్వు అలా కాదు నేను చెప్పింది. నీకు 200 ఇంకా అది అయిపోయింది. ఏది ఒరిజినల్గా నువ్వు ఉన్నా చేసి వాడు వస్తారు అనేది అయిపోయింది. నీకు ఇప్పుడు ఏంటంటే మిగిలిపోయిన వాళ్ళు దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ సంబంధించిన ఆరా ఉండాలి. ప్రతి ఒక్కరికి నువ్వు ప్రింట్ అవుట్ తీసుకుని వీడు నువ్వు కాంటాక్ట్ చేసావా లేదా, సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వాడు అవైలబుల్ ఉన్నాడా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా మైగ్రేట్ అయ్యారా, వారు చనిపోయారా, లేకపోతే ఉన్నారు కానీ వాళ్ళు అంచేత ఇవాళ రేపట్లో వాళ్ళు చాలా ఎక్స్టెన్సివ్గా చేయాలి. మేము కూడా తిరుగుతున్నాం నాయన, నువ్వు చెప్పి ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ వేసాము, స్పెషల్ ఆఫీసర్ తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. ఇంకా అడిషనల్ ఏఆర్ఓ వేసాం కదా ఎవరు. ఏమండి మరి మీరు ఏం చేస్తున్నారు ఇంత? రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో రైతులకు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు. పగటిపూట 9 గంటల నిరంతర 3 ఫేజుల విద్యుత్ సరఫరా, విద్యుత్ సంబంధిత సమస్యల సత్వర పరిష్కారంపై విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్దంకి విద్యుత్ శాఖ కార్యనిర్వాహక అధికారి శ్రీ నల్లూరి మస్తాన్ రావు అద్దంకి మండలంలోని కొత్తరెడ్డిపాలెం, వెంపరాల గ్రామాల, సంతమాగులూరు మండలాలలో మామిళ్ళపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు 3 ఫేజుల విద్యుత్ సరఫరాపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో కలిసి పొలాల్లోని విద్యుత్ లైన్లను పరిశీలించిన మస్తాన్ రావు అవసరమైన చోట అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ప్రత్యేక చొరవతో అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 3033 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరైనట్లు తెలిపారు. అద్దంకిలో 692, కోర్సుపాడు 247, జేపంగళూరు 253, సంతమాగులూరు 599, బల్లికురవ 1242 కనెక్షన్లు మంజూరైనట్లు వివరించారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిని నియమించి సెమీ టర్న్ కీ విధానంలో పనులు చేపట్టినట్టు తెలిపారు. రాబోయే నెల రోజుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను పనులను 100% పూర్తి చేసే దిశగా కార్యాచరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ తనిఖీల్లో అద్దంకి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు ఎం దామోదరం, ఎస్ శివప్రసాద్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ శివప్రసాద్, దీపక్, చింత వెంకటేశ్వర్ రెడ్డి, పాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో
ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం లాగే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధ గురువులు దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సులతో అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాపుణ్యక్షేత్రము సింగరకొండలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆశ్రమం దగ్గర ప్రతి శనివారం ఏ విధంగా అయితే మహోన్నతమైనటువంటి పుణ్య ఫలదాయకమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలు యథావిధిగా ఈరోజు పూజా కైంకర్యములన్నీ పూర్తి చేసుకొని అన్నదాన సేవా కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఇటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యఫలాన్ని మహాపుణ్యాత్ములైనటువంటి వారి యొక్క సహాయ సహకారములతో సర్వజనుల యొక్క సంరక్షణార్థం లోక కళ్యాణార్థం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యానుగ్రహం సర్వజనుల పైన పడి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిత్య దినదిన ప్రవర్ధమానం అయ్యే విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సర్వజనులకు ఆ పరమాత్మ ప్రత్యక్షంగా అనుగ్రహాన్ని ప్రసాదించే విధంగా మంత్రోక్తమైనటువంటి దివ్య ప్రసాదమును ఏర్పాటు చేసి మహోన్నతమైనటువంటి ఇటువంటి ప్రతి శనివారం అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఏర్పాటు చేయటం జరిగింది. అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధ గురువులైనటువంటి మా తండ్రి గారైనటువంటి వారి యొక్క ఆగ్రహ ప్రకారము ఈ యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తూ వచ్చే తరాల వారికి మన ధర్మాన్ని అందించి మహోన్నతమైనటువంటి మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు పరమాత్మ యొక్క దివ్య జ్ఞానాన్ని సర్వజనులు పొందటానికి మా వంతు ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులారా, ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి సర్వజనులు వారి దివ్య కమల హస్తములతో సహాయ సహకారములు అందించి వచ్చే తరాల వారికి మన ధర్మాన్ని అందించి వారు తరించి మమ్మల్ని తరింపజేయవలసిందిగా కోరుతున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ జై. అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో దేవస్థానానికి వచ్చారు. కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పొంగలు పెట్టి మహిళా భక్తులు వారి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానంలో క్యూ లైన్లు నిండిపోవడంతో పండుగ వాతావరణం కల్పించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకోవడానికి రోజు రోజుకు భక్తులు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు కమిటీ సభ్యులు తగిన ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నట్టు దేవస్థాన కమిటీ వారు తెలిపారు. వ్యవసాయ పనులు మొదలు కావడంతో నూతన వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ రోజు పూజా విశేషాల గురించి ప్రధాన అర్చకులు శివశంకరాచార్యులు వివరాలు వెల్లడించారు. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున కృత్తికా నక్షత్రం శనివారం తర్వాత ద్వాదశి తిథి. ఈ రోజున స్వామివారికి ఉదయం 5:15 సుప్రభాతం, తర్వాత తీర్థబిద్ద గో పూజ జరిగింది. తర్వాత స్వామివారికి నిత్యాభిషేక కార్యక్రమం 5:30 నుండి 6:15 వరకు నిత్యాభిషేకం జరిగినది. ఈ నిత్యాభిషేక కార్యక్రమంలో 2 దంపతులు పాల్గొన్నారు. తర్వాత 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి, 10 గంటలకి స్వామివారి మూలవరులోకి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతున్నది. కృత్తికా నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం. ఆంజనేయ స్వామి వారి పుట్టిన వారం శనివారం. తర్వాత ఈ రోజున ద్వాదశి, చాలా పరివర్తన ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి. ఈ రోజున చాలా విశేషమైన ద్వాదశి శనివారం. కృత్తికా నక్షత్రం చాలా విశేషమైన రోజు కాబట్టి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ
వరప్రసాద్ స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. सर्वमंगल मांगल्ये शिवे सर्वज्ञे त्र्यंबके देवी नारायणे नमोस्तुते श्री लक्ष्मीनारायण ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని యూపీహెచ్సి గాజులపాలెం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ గొట్టిపాటి జయసింహ నాయకత్వంలో జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పద్ధతులు మరియు తల్లి శిశు ఆరోగ్యంపై విస్తృతి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా దంపతులు పిల్లల మధ్య తగిన విరామం పాటించడం, కుటుంబ పరిమాణాన్ని ప్రణాళికబద్ధంగా నిర్ణయించుకోవడం వల్ల తల్లి మరియు శిశువు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న తాత్కాలిక మరియు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, గర్భనిరోధక మాత్రలు, కండోమ్లు, కాపర్టీ ఇంజెక్షన్ తదితర సేవలు ఉచితంగా లభిస్తున్నాయని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి జయసింహ మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధమైన కుటుంబమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. చిన్న కుటుంబం ద్వారా ప్రతి బిడ్డకు మంచి విద్య, మెరుగైన ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్ అందించవచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ఉన్న అపోహలను విడనాడి అవసరమైన సలహాల కోసం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ప్రపంచ జనాభా దినోత్సవం సందేశాలను నినాదిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.